రవితేజ గారు కాటుక కళ్ళు ఏమంటున్నాయో ఏం చెప్పు. అందరూ కాజల్ కంటికి చాలా మంచిది అనుకుంటారు, అంటే కంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసేది కాజల్ వల్లే అని అనుకుంటారు. కానీ షాకింగ్ రియాలిటీ ఏంటంటే కాజల్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ ది ఐ. కాజల్ కంటికి అంత మంచిది కాదు. ఎందుకంటే కాజల్ పార్టికల్స్ మన కంటి రెప్ప బార్డర్ లో మేబోమియన్ గ్లాండ్ ఓపెనింగ్స్ ఆరిఫైసెస్ అనేది ఉంటాయి. ఈ కాజల్ పార్టికల్స్ వెళ్ళి కరెక్ట్ గా ఆ ఓపెనింగ్స్ ని బ్లాక్ చేస్తాయి. దాని వల్ల ఫ్యూచర్ లో డ్రైనెస్ అనేది, కంట్లో గరగరలాడడం, గుచ్చుకోవడం, మేబోమియన్ గ్లాండ్ డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా చాలా కామన్ గా కనిపిస్తాయి. ఇంకొకటి, చాలా సార్లు కాజల్ పార్టికల్స్ లో లెడ్ అనేది ఉంటుంది. లెడ్ ఇస్ అగైన్ డేంజరస్ ఫర్ ది ఐ. ఇంకొకటి, కాజల్ అనేది పెన్సిల్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మనం ఫింగర్ ద్వారా కూడా చాలా మంది అప్లై చేస్తారు. సో దీంట్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నెవర్ అప్లై ద కాజల్ యూజింగ్ యువర్ ఫింగర్. ఓకే, ఆల్వేస్ ట్రై టు యూజ్ అ కాజల్ పెన్సిల్. అండ్ ఒకళ్ళ కాజల్ వేరే వాళ్ళు వాడితే లిడ్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే కంజంక్టివల్ ఇన్ఫెక్షన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నెవర్ షేర్ అ కాజల్ పెన్సిల్, హ్యావ్ యువర్ ఓన్ ఇండివిజువల్ కాజల్ పెన్సిల్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రోజు మీరు కాజల్ వాడితే వస్తుంది. ఎప్పుడో ఒకసారి ఒకేషన్ కి వాడితే దట్ ఈస్ ఓకే. అండ్ ప్రిఫర్ లెడ్ ఫ్రీ కాజల్. సో ఇన్ కేస్ మీరు కాజల్ అప్లై చేద్దాము అనుకుంటే ప్లీజ్ అప్లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వాటర్ లైన్. సో ఈ లాషెస్ మార్జిన్ దగ్గర అప్లై చేయండి. డోంట్ అప్లై ఓవర్ ద వాటర్ లైన్ ఆన్ బిహైండ్. కాటుక కళ్ళు అందంగా ఉండాలంటే ముందు ఐస్ హెల్తీగా ఉండాలి.